నేను ప్రభాస్ దాకా ఎదుగుతా, ప్రభాస్ నేను ఎదుగుతా. సినిమా పిట్రా వాడు ఒక్క సీన్ కూడా పోగొట్టలేదు. ఒక్కొక్క సీన్ వస్తే గూస్ బంప్స్ వస్తున్నాయి బ్రో. థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది. వేరే లెవెల్ సినిమా అయితే రికార్డ్ ఓవర్ బ్రేక్ చేయలేదు బ్రో, రికార్డ్ అయితే ఓవర్ బ్రేక్ చేయలేడు. జై ప్రభాస్, ఎక్స్పెక్ట్ చేయలే, అంత బచ్చన్ అది ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేము. అది హైలైట్. విజయ్ దేవరకొండ కూడా చాలా బాగుంది, స్టోరీ బాగుంది, చాలా బాగుంది. అది చెప్పలేము, అది చెప్పలేము కదా, చూస్తే తెలుస్తుంది. ఏం పైరసీస్ నోటు విల్లన్ అవన్నీ మీరు సినిమా చూడండి తెలుస్తుంది. బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అయింది కానీ సెకండ్ హాఫ్ చాలా హైలైట్ ఉంది. ప్రభాస్ ఫ్యాన్స్ కి అయితే చాలా ఎక్కుతుంది. క్లైమాక్స్ సీన్ మాత్రం పక్కాగా చూడాల్సిందే. కానీ చాలా క్యాష్ కూడా చాలా మంది ఉన్నారు. మనం చెప్తే రివీల్ అయిపోతుంది కానీ చాలా అంటే చాలా మంది మన తెలుగు వాళ్ళకైతే ప్రతి హీరో ఇందులో కనిపిస్తాడు. వైజయంతి ఫిలిమ్స్ లో చేసిన ప్రతి యాక్టర్, ప్రతి హీరోయిన్ ఇందులో ఉంది. అది చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎక్కడైనా బోరింగ్ కొట్టింది. ఫస్ట్ హాఫ్ ఒక 25 మినిట్స్ మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ కూడా కొంచెం బోర్ అనిపిస్తుంది. దాని తర్వాత నుంచి హై వస్తుంది. సెకండ్ హాఫ్ మాత్రం పిచ్చ పీక్, సెకండ్ హాఫ్ మాత్రం హైలైట్. ఇప్పుడు మొత్తం ఫైనల్ గా ఇది హిట్ అంటారా? పక్కా హిట్ అవుతుంది. సూపర్ హిట్ అంటే యుఎస్ లో ఆడితే సూపర్ హిట్, మనకు మాత్రం ఫస్ట్ హాఫ్ మాత్రం నచ్చదు, సెకండ్ హాఫ్ మాత్రం చాలా హైలైట్ అవుతుంది. మళ్ళీ మన ప్రభాస్ కి ఇంకో రికార్డు కలెక్షన్ పక్కా. సెకండ్ హాఫ్ చూడండి, క్లైమాక్స్ లో బాహుబలి హై వస్తుంది పక్కా. మొత్తానికి బాగా ఎంజాయ్ చేశారు మూవీ. చాలా బాగుంది, చాలా బాగుంది మేడం. మూవీ విజువల్స్ వైజ్, స్టోరీ టెలింగ్, ఫస్ట్ హాఫ్ మొత్తం స్టోరీ చెప్తాడు. ఫస్ట్ మనం స్టోరీలో సెటిల్ చేసినాక దాని తర్వాత విజువల్స్తోని నెక్స్ట్ లెవెల్ స్టోరీకి తీసుకుపోతాడు. స్టెప్ బై స్టెప్ ఉంటుంది, బోరింగ్ గీరింగ్ ఏముండదు. ఫస్ట్ స్టోరీ లెంత్లకు లైన్లకు తీసుకెళ్ళి ఆ లైన్ తర్వాత వన్ బై వన్ మంచిగా నెక్స్ట్ లెవెల్కి ఎక్కించినాక నెక్స్ట్ సీన్ సెకండ్ హాఫ్ మొత్తం అయిపో విజువల్స్ అయితే సినిమా మొత్తం లాస్ట్ 15 మినిట్స్ సినిమా అంటే పీక్స్ కల్కి యూనివర్స్ అనేది తెలుస్తుంది. సినిమాలో ఎవరిని తక్కువ చేయలేదు. ప్రభాస్ ని బాగా డామినేట్ చేసిన క్యారెక్టర్ అంటే అమితాబ్ బచ్చన్ గారిది. సినిమా అయితే చాలా బాగుంది. రికార్డా మళ్ళీ ప్రభాస్? రికార్డ్ అంటే అది మనకి ఇప్పుడు వన్ టైంలో చెప్పలేము, ఎందుకంటే సినిమా కొంచెం అర్థం చేసుకోవాలి. బేసిక్ గా ఫస్ట్ స్లోగా స్టార్ట్ అవుతుంది, లాస్ట్కి వెళ్ళేసరికి పీక్స్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు హిట్ అవుతుంది అంటారా? ఖచ్చితంగా హిట్ అవుతుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ మేడం, సినిమా లవ్ స్టోరీ ఆ యూనివర్స్ లో ఉండిపోతాం మనం. ఏదైనా బోర్ కొట్టిందా? ఏం లేదండి, ఎక్సలెంట్ మూవీ. మనకి మెల్లిమెల్లిగా అడ్రిలిన్ లెవెల్ వెళ్ళిపోతుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అల్టిమేట్. ఆ యూనివర్స్ లో కల్కి యూనివర్స్ అండి, కల్కి యూనివర్స్ క్రియేట్ చేశారు. కల్కి యూనివర్స్ అనేది కంటిన్యూషన్ అవుతుంది. ఇట్స్ ద బిగ్గెస్ట్ హిట్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీలో షేక్ అన్నమాట. ఇంకో 10 సంవత్సరాల దాకా హాలీవుడ్ ఏది మనకి రాదు బ్రదర్. ఏదైనా ఇదే సినిమా మామూలుగా కల్కి అంటే కల్కి అల్టిమేట్. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. సో ఈ స్టోరీ ఏంటి, ఇంత పెద్ద స్టోరీ ఏంటో అనుకోవడానికి వచ్చాను. సో నేను ముందర ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు నేను కొన్ని ఎక్స్పెక్టేషన్ చేసుకున్నాను. నా ఎక్స్పెక్టేషన్స్కి మూవీ యాస్టీజ్గా దగ్గరలో ఉంది. ఏంటంటే మనకి భూతకాలం, మన వర్తమాన కాలం, నా భవిష్యత్తు కాలం, ఇవన్నీ కూడా 3 కాలాలు ఉన్నాయి. ఆ 3 కాలాలను నేను ఊహించాను. నా ఎక్స్పెక్టేషన్స్కి ఈ మూవీ యాస్టీజ్గా దగ్గరగా ఉంది. ఎందుకంటే మూవీలో చాలా అద్భుతమైనటువంటి అంశాలు ఉన్నాయి. బ్రహ్మానందం గారిని, ఆయన చాలా మా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ బ్రహ్మానందం గారిని యూజ్ చేయడం అంటే ఈ టైంలో ఆయన నాట్ ఏ జోక్. ఇట్స్ వండర్ఫుల్ బ్రహ్మానందం గారి క్యారెక్టర్. సో ఐఎమ్ ఫీల్ ఎంజాయ్ఫుల్, థియేటర్లో నాట్ డిసప్పాయింటెడ్ ఎవ్రీ సీన్. సో వండర్ఫుల్ ఎవ్రీ సీన్ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రేక్షకుడిని ఇంప్రెషన్ చేసేటువంటి సీన్స్ ఉన్నాయి. ఈ సినిమాలో ముఖ్య పాత్ర అమితాబ్ బచ్చన్ గారు వహించారు. సో వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు అమితాబ్ బచ్చన్ గారికి. ఇది హిందీలో బ్లాక్ బస్టర్, హిందీలో వండర్ఫుల్ సెంటెషనల్స్ ఇచ్చేసేటువంటి మూవీ ఇది చెప్పుకోవచ్చు. ప్రభాస్ గారికి ఫ్యాన్స్కి మాత్రం ఇది ఇండియన్ ఫిలింలో చాలా సూపర్ అని చెప్పుకోవచ్చు. అమితాబ్ బచ్చన్ మన రాజమౌళి గారు ఆస్కర్ తీసుకొస్తే అమితాబ్ బచ్చన్ గారు ఇంగ్లీష్ మూవీలో జెండా బాధినటువంటి ఘనత అమితాబ్ బచ్చన్ మన అశ్విన్ గారు చెప్పుకోవచ్చు. అందుకే అశ్విన్ గారికి ఈరోజు ఇది టోటల్గా ఇండియన్ ఫిలింగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇండియన్ ఫిలిం ఆర్టిస్టులు మొత్తం కూడా ఇండియన్ ఆర్టిస్టులు మొత్తం ఉన్నారు, అన్ని భాషల్లో అన్ని లాంగ్వేజ్ ఆర్టిస్టులు ఉన్నారు. సో మూవీ మాత్రం ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. రాబోయే రోజుల్లో గాలిలో ఎగిరే కారులు వస్తాయంట. ఆ రికార్డ్ సో టోటల్ అది మాత్రం యాస్టీస్గా ఉంది. రాబోయే రోజుల్లో గాలిలో ఎగిరే కారులు వస్తాయంట. సాఫ్ట్వేర్ కంపెనీలో వాళ్ళందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ చేసే వాళ్ళందరూ కూడా రేపు పొద్దున కారులో వెళ్లకుండా గాలిలో వెళ్ళే కారులు వస్తాయంట రాబోయే రోజుల్లో. సో దాన్ని తలపించినట్టు నా ఊహల్లో తెలియనటువంటి అంశం ఏంటంటే నాకు బుజ్జిని చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. సో రాబోయే రోజుల్లో బుజ్జి ఇలా ఉంటుంది.
క్లైమాక్స్ ఒక టెన్షన్ నెలకొట్టు చాలా ఐపీఎల్ తీసుకొచ్చేటువంటి అంటే ప్రభాస్ గారికి అసలు నాట్ డిసప్పాయింటెడ్ సీన్స్ స్టార్టింగ్లో కల్కి ప్రభాస్ గారే. సో కల్కి అనేది అంటే కలియుగంలో జరుగుతున్నటువంటి అంశాలని మొత్తాన్ని కూడగట్టి తీస్తున్నటువంటి అంశమే కలికి. సో అంటే మన జీవనోపాధి మన మానవుడు మనుగడ కోసం జరిగిన స్టార్టింగ్ నుంచి కూడా స్టార్టింగ్ నుంచి కూడా చివరి దాకా కూడా ఈ కల్కిలో ఉన్నటువంటి అంశాలు మొత్తం కూడా అంటే కలియుగంలో జరుగుతున్నటువంటి అంశాలని మొత్తాన్ని కూడా కట్టేశాడు. సో ఐఎమ్ ఎంజాయ్ఫుల్. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా. ప్రభాస్ గారికి అద్భుతమైన రికార్డు చూస్తున్నాం మనం. అంటే ప్రభాస్ గారిని అద్భుతమైన రికార్డు చూడటమే కాకుండా మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గర్వపడేటువంటి అంశం మెసేజ్ని తీసుకొచ్చారు. ఎందుకంటే అది దిస్ ఈజ్ నాట్ ఏ జోక్. అటు కమల్ హాసన్ గారు, ప్రభాస్ గారిని, రాజమౌళి గారిని ఇలా అసలు అలా మొత్తం చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. నాకు గూస్బంప్స్ వచ్చింది. ఎందుకంటే ఇంత పెద్ద ఆర్టిస్ట్ని హ్యాండిల్ చేయడం అంటే తమాష కాదు. నేను ట్రైలర్ చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఏంటి అసలు అశ్విన్ గారు ధైర్యం ఇలా చేస్తున్నారు ఏంటి. ఆ ట్రైలర్ ఫస్ట్ లుక్ చూసినప్పుడు నా ఎక్స్పెక్టేషన్స్ కొన్ని చేశాను. కానీ నేను పురాణాలంటే బాగా లైక్ చేస్తాను, కానీ భారతం, రామాయణం బాగా లైక్ చేస్తాను. ఇక్కడ అర్జున్ క్యారెక్టర్, అర్జునుడు, నకులుడు, సహాదేవుడు, భీముడు, శ్రీకృష్ణుడు, సో మనం అన్ని చూడనటువంటి పురాణాలు కాదు. ఇవన్నీ కూడా మనం చదువుకున్నటువంటి అంశాల్లో వాటిల్లో హిస్టరీకి తీస్తే పుస్తకాల్లో చూస్తే చాలా అటువంటి మన విన్యాసాలకు మనం చాలా ఎంజాయ్ఫుల్ మన లైఫ్. సో మనకి మన ప్రభాస్తో కాకుండా బాలీవుడ్, కాలీవుడ్, మిగతా అన్ని ఇండస్ట్రీ వాళ్ళందరినీ కూడా మన వైపు చూపే విధంగా చేశారు అశ్విన్ గారు. చాలా ఏంటంటే ఇంగ్లీష్ వాళ్ళకి తెలియదు మన భారతం అంటే అని తెలియదు. ఇంగ్లీష్ వాళ్ళకి మన భారతం అంటే తెలియదు, మన రామాయణం అంటే తెలియదు. సో ఒకప్పుడు మన అవతార్ సినిమా చూసి కూడా మన రామాయణం అనుకున్నటువంటి అంశాలు ఉన్నాయి. సో వీటన్నిటి కూడా మన పురాణాలని బయటకు వెలుగులోకి తీసుకొచ్చి వీటన్నిటి కూడా ఏంటంటే అసలు కల్కి అంటే కలియుగంలో జరిగే స్టార్టింగ్ నుంచి కూడా చూపించేటువంటి అంశం. సో అశ్విన్ గారికి సో యాజ్ ఏ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ధన్యవాదాలు రూఢపడి ఉంటుంది. సో వండర్ఫుల్. ఎందుకంటే ఇది ఒక మైల్ రైగా చెప్పుకోవచ్చు. దాన్ని చెప్పాలంటే ప్రభాస్, అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్లు వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్లను చెప్పడానికి 10 బుక్కులు రాయొచ్చు. అసలు RRRలో ఎన్టీఆర్, రాజమౌళిని, రామ్ చరణ్ని చూస్తే 2 కళ్ళు సరిపోలేదన్న. ఈ సినిమాని చూస్తే 1000 కళ్ళైనా సరిపోవు అంత రేంజ్లో ఉంది. రాజమౌళి కళలు కన్న మహాభారతం ఎన్ని రికార్డులు సృష్టించాలని ఊహించాడో కల్కి సినిమా అన్ని రికార్డులు సృష్టించబోతుంది. అదేం ఐడియా అన్న సైన్స్ ఫిక్షన్తో ఎన్నో పురాన్ని, భవిష్యత్తు కాలాన్ని, మూడింటిని లింక్ చేసి ఒక పవర్ఫుల్ సినిమా తీయడం అసలు అమితాబ్ బచ్చన్ తన్నే ఫస్ట్ సర్ప్రైజింగ్ క్యారెక్టర్ ఆర్జీవి. అసలు ఆర్జీవి రాగానే ఆయన డైలాగులు చెప్పగానే పగలబడి నవ్వాం. అసలు మెయిన్ హైలైట్. మీకు ఏమైనా బోర్ కొట్టిందా? లేదంటే ఆ మాట నన్ను అడిగారు కానీ పక్కన ఫ్యాన్స్ గట్టిగా కొడతారు. సినిమా చాలా బాగుంది, నీట్గా ఉంది. అసలు ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ అయితే ఇంకా క్రేజీ ఎక్కువ ఉంది. సూపర్గా ఉంది సినిమా మాత్రం. ఎక్కడ కాంప్రమైజ్ అయితే కాలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రభాస్ అన్న నాకు స్టార్టింగ్ నుంచి ఉంటే బాగా అనిపించింది. 20 మినిట్స్ తర్వాత సినిమా స్టార్ట్ అయినాక 20 మినిట్స్ తర్వాత ప్రభాస్ అన్న ఎంట్రీ కానీ అసలు వేరే లెవెల్. అలాగే దీపికా పడుకొని తను మాత్రం గ్లామర్ కానీ తన డైలాగ్ డెలివరీ కానీ యాక్టింగ్ మాత్రం చించేశారు. అలాగే అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ అయితే ఇంకో నెక్స్ట్ లెవెల్. కమల్ హాసన్ గారి క్యారెక్టర్ అయితే అదిరిపోయింది భయ్యా. నిజంగా బ్రహ్మానందం గారు కామెడీ కూడా ఎంజాయ్ చేస్తారు. మెయిన్ ఇంకా హైలైట్స్ ఏంటంటే క్లైమాక్స్ విజయ్ దేవరకొండ రావడం అసలు రఫ్ ఉంటుంది. చాలా బాగుంది సినిమా. ప్రొడక్షన్ వాల్యూస్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆర్ఆర్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంది సినిమా. ఈరోజు ఐమాక్స్లో మెయిన్ ఇవాళ 2 స్పెషల్ డేస్ అన్నమాట. మెయిన్ వచ్చి ప్రభాస్ వాళ్ళ మదర్ రావడం, అలాగే ఐమాక్స్కి బుజ్జి రావడం ఇస్ ఎ క్రేజీ అన్నమాట. సూపర్గా ఉందన్న సినిమా. అసలు ఏమాత్రం తగ్గాల్సిన అవసరం లేదు. ఏమాత్రం బాహుబలి సినిమా ఎలా రికార్డులు బ్రేక్ చేసిందో ఇది అంతకు మించి ఉందండి. రికార్డులు అసలు కాంప్రమైజ్ అనేది లేదు సినిమా. कैसे दिख रहा मूवी? भैया वाह क्या फिल्म है भैया, ऐसी फिल्म भैया कल की शाहरुख खान की फिल्म का नाम डंकी. अब भी प्रसाद IMAX में देखा भैया. कल की सुपर है भैया. ऐसा फिल्म भैया क्या हीरो ने को लिया भैया, क्या कैरेक्टर को लिया भैया. RGV को लिया, राजामौली को लिया, क्या बोलते हैं विजय देवरकोंडा को लिया. ऐसे बड़े हीरो को लिया भैया. ऐसा सुपर कैरेक्टर लिया भैया. ब्रह्मानंदम की एक्टिंग, वो कॉमेडी टाइमिंग सुपर है भैया. हमारा फ्रेंड का नाम खाजो. ये फिल्म के बाद प्रभास तेलुगु इंडस्ट्री का राजू भैया.
सुपर सुपर है भैया, ऐसा फिल्म अब बाबा मेंटल कोमा होगा भैया, देखते कि चक्कर आके ऐसा गिर जाना दिल बोला भैया, एक एक सीन में देखते रहो तो मेंटल कोमा हो जा रहा भैया, ऐसा फिल्म भैया, ऐसी फिल्म के वास्ते इतने दिन से इंतजार करा, बॉलीवुड में नहीं आती, टॉलीवुड में नहीं आती, हॉलीवुड वाले भी नहीं निकलते. మా ఫ్రెండ్ పేరు కాజు, తెలుగు ఇండస్ట్రీకి ప్రభాసే రాజు. ఇంకో మా బావ పేరు జాఫర్. ఈ సినిమా తర్వాత ప్రభాస్ అన్నకు వస్తుంది 4000 కోట్ల సినిమా ఆఫర్. సూపర్ సూపర్ అన్న. కొంతమంది అంటారు ఆన్లైన్లో జరుగుతుంది ఫ్రాడ్, కల్కి సినిమా పెద్ద రాడ్ అంటారు. వాడు ఎవరైనా కనిపిస్తే మంది పగులుతుంది ప్యాడ్. మామూలుగా అంటే మామూలుగా లేదు, సినిమా మెంటల్ ఉంది బ్రో. ఏమన్నా ఉందా సినిమా, ఏమన్నా ఎలివేషన్సా? ఆ బ్రహ్మానందం కామెడీ చూసుకో, ఎలివేషన్ చూసుకో, ఆ విఎఫ్ఎక్స్ చూసుకో, ఆ మ్యూజిక్ చూసుకో, ప్రతిదీ కోమా ఉంది. మెంటల్ ఉంది సినిమా. ఎక్కడైనా బోరింగ్ అనిపించిందా? బోరింగ్ అనిపించే సమస్య లేదు. ఫస్ట్ 5 మినిట్స్ ఉండదు, తర్వాత 30 నిమిషాల తర్వాత ప్రభాస్ అనే ఎంట్రీ ఉంటుంది. 3 సంవత్సరాలు గుర్తుండిపోయేలా ఉంటుంది ఎంట్రీ. సో చాలా మంది హీరోస్ ఉన్నారు కదా, ఆ, టాలీవుడ్, ఆ, ఆ. ఒక్కటే గురించి చెప్పుకోవాలంటే విజయ్ దేవరకొండ, ప్రభాస్ అన్న కొండ ఈ సినిమా తర్వాత సూపర్ ఉంది, సూపర్ ఉంది. అనిపించడం కాదు, ఆ క్లైమాక్స్ సీన్లో మన ప్రభాస్ అన్నకు సపోర్ట్ చేయడానికి ఒక మంచి క్యారెక్టర్ చేసి అనిపించింది అన్న. ఆర్జీవి, రాజమౌళి, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, దీపికా పదుకోనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ఇంత పెద్ద క్యారెక్టర్లు అవన్నీ అర్థమయ్యే విధంగా ఒక మంచి స్టోరీతోని, ఒక స్క్రీన్ ప్లేతోని, ఒక డైరెక్షన్తో మంచిగా తీసిండు సినిమా. కమల్ హాసన్ క్యారెక్టర్ సైలెంట్గా ఉండి వైలెంట్ అయిపోతాడు సినిమాలో. అమితాబ్ బచ్చన్ ఫైట్ సీన్ సూపర్ ఉంటుంది, ఫైట్ సీన్ మస్తు ఉంటుంది. ఆ క్లైమాక్స్ అయితే వేరే లెవెల్కి ఉంటుంది. ఆ క్లైమాక్స్ని ఎవరు ఊహించని విధంగా తీసిండు. స్టార్టింగ్ కొంచెం బోర్ అనిపించిన ఒక 30 మినిట్స్ ప్రభాస్ అని వచ్చే వరకు, ప్రభాస్ అని వచ్చినాక వేరే లెవెల్ ఉంటుంది. దెర్ ఈజ్ అ కీ ఐ వాచ్డ్ మూవీ కల్కి. అర్థమైందా? దెర్ ఈజ్ అ కీ ఐ వాచ్డ్ మూవీ కల్కి. సినిమా చూడడం జరిగినది. అండ్ యాజ్ యూజువల్గా సినిమాలో ఒక మిస్టేక్ ఫైండ్ అవుట్ చేశాను. ప్రభాస్ గారికి మన అమితాబ్ బచ్చన్ గారికి ఒక ఫైట్ నడుస్తుంది. ఆ ఫైట్లో ప్రభాస్ గారికి కాలు ఇరుక్కొని పోతుంది, కానీ ఆ కాలు ఎట్లా తీసాడని డైరెక్టర్ చూపిలే, అని అడగాలి మళ్ళీ ఆయనకి. అండ్ చిన్న కెమియో రోల్స్తో ఇంకో 10 ఏళ్ళు తొక్కాలన్నమాట ప్రభాస్ గారిని. ఇంకో 10 ఏళ్ళు తొక్కితే ఇలాంటి 1000 కోట్ల సినిమాలు బాగా వస్తాయని ఇది ఒక చిన్న కెమియో రోల్తో మన ఈయన ఏమంటారు రాజమౌళి రావడం జరిగింది. సో ఈ సినిమా చూసే వాళ్ళు ఏమంటున్నారంటే బాహుబలి డైరెక్టర్కి అమ్మ మొగుడని అంటున్నారు ఈయనని, అండ్ జూనియర్ రాజమౌళి అని కూడా అంటున్నారు. సినిమాలో నేను స్టార్టింగ్ నుంచి నెగిటివ్ చూద్దాం అనుకున్నా, బట్ లేదు, నెగిటివ్ అసలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నా దరిద్రం ఏంటంటే ఆ చిన్న స్క్రీన్లో చూసిన ఇంతే ఉంది స్క్రీన్, అది దరిద్రము. దానివల్ల నాకు ఎక్స్పీరియన్స్ సరిగ్గా రాలే, సినిమా ఎక్స్పీరియన్స్. మళ్ళీ చూడాలి ఈ సినిమాని. అండ్ అమితాబ్ బచ్చన్ 20th సెంచరీలో అమితాబ్ బచ్చన్ ఎవరైనా వాడారు అని అంటే దెర్ ఈజ్ ఓన్లీ నాగాశ్విన్, డైరెక్టర్ నాగాశ్విన్. అంత బాగా వాడారు ఆ సినిమాని ఆయనని. అండ్ దీపికా పదుకోనే ఒక చిన్న ఇంకా మీకు పార్ట్ 2 కూడా కావాలా అంటే మీరు పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. ఈ లోపు నేను రివ్యూ ప్రిపేర్ చేసుకుంటా. ఓకేనా? ఎనీథింగ్ ఓకే. రికార్డులు అవన్నీ స్టోర్ రూమ్లో ఉంటాయి అమ్మా. ఎందుకు ఉంటాయి రికార్డులు అన్నీ? స్టోర్ రూమ్లో ఉంటాయి. అర్థమైందా? ఇది ఓకే, యాక్సెప్ట్ చేస్తున్నాను. ఓకే, కలెక్షన్ చెప్తున్నా కదా 1000 CR ఇది కలెక్ట్ చేస్తానని. ఏమో నేను చెప్పిన ప్రతిదీ 1000 CR కలెక్ట్ చేస్తుంది, అందుకే చెప్పడం మానేద్దాం అనుకుంటున్నాను నేను. అర్థమైందా? ఆ మధ్య ఒక మహానుభావుడు మానేశాడు, నేను కూడా మానేస్తా. అర్థమైందా? కలెక్షన్ చెప్పను. చాలా మంది హీరోలు ఉన్నారు కదా, దాంట్లో చాలా మంది హీరోలు ఉన్నారు. అంటే కోలీవుడ్ నుండి ఉన్నారు, బాలీవుడ్ నుండి ఉన్నారు, హాలీవుడ్ నుండి ఉన్నారు, మన టాలీవుడ్ నుండి కూడా ఉన్నారు. అమ్మా హీరో ఉన్నది ఒకరే, ప్రభాస్. వాళ్ళంతా ఆర్టిస్టులు. అర్థమైందా? హీరో ఉన్నది ఇంకో పర్సన్, అది అర్జున్ రెడ్డియా లేకపోతే అర్జునుడా అనేటువంటిది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఉంది మూవీ? సూపర్ దిస్ హాస్ బీన్ రెవల్యూషనరీ ఫర్ ద తెలుగు సినిమా యాజ్ వెల్ as the ఇండియన్ సినిమా. అసలు ఎన్ని క్యామియోస్, ఎన్ని లైక్ వెరీ గుడ్, చాలా బాగుంది. సూపర్ ఎక్సలెంట్ మాత్రం క్రేజీ ఉండే, చాలా బాగుండే. రాజమౌళి రోల్ ఇంకా ఆర్జీవి రాక్ మెంటల్ స్పాయిలర్. చాలా క్యామియోస్ ఉన్నాయి. మ్యూజిక్ వైడ్, యానిమేషన్ వైడ్ మీకు ఏమన్నా బోరింగ్ అనిపించింది? లేదు, అస్సలు లేదు. ఎవ్రీథింగ్ వాస్ ఫైన్. దానికి ఒక ఆర్టిస్టిక్ ఉండే దానికి, అది ఇట్స్ నాట్ లైక్ పిక్చర్ పర్ఫెక్ట్ లాగా, బట్ ఎవ్రీథింగ్ వాస్ ఫైన్ అండ్ వర్కౌట్ అయింది చాలా బాగా. పార్ట్ 2 వి ఆర్ రియల్లీ ఎక్సైటెడ్ ఫర్ ద పార్ట్ 2. అసలు ఈ యూనివర్స్ ఏమవుతుందా అని చెప్పి అనుకుంటున్నాం. ఇట్ మైట్ బి ద వరల్డ్స్ బెస్ట్ యూనివర్స్ మేబీ. వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది కదా ఈ మూవీ. సో మనం మళ్ళీ ఇంకొకసారి బాహుబలి రికార్డ్ని తిరగైపోతున్నామా? ఫర్ షూర్. సో మీరేమో అమితాబ్ బచ్చన్ ఫ్యానా? ఎవరు? ఆర్జీవి ఫ్యాన్.
ఓకే, ఆర్జీవీ ఫ్యాన్ అయ్యండి కూడా మీరు బాహుబలి సినిమా చూడడానికి వచ్చారు కదా, ఇక్కడ అన్ని క్లాప్స్ తర్వాత విజిల్స్ పేపర్స్ అవి పడుతున్నాయి, మీకు డైలాగ్స్ అవన్నీ కూడా అర్థమయ్యాయా? యా అర్థమైనాయి, ఆబ్వియస్లీ అర్థమైనాయి. ఫస్ట్లోకి వచ్చినాం సో మొత్తం మాకే ఫస్ట్ కనిపించింది. సో అలా కింద ఫస్ట్ ఎండ్లోకి వచ్చినాం సో మాకు ఎవ్రీథింగ్ కనిపించింది. సో పేపర్స్ అవన్నీ చించారా? యా బ్యాగ్ తెచ్చుకుంది ఎందుకు? బ్యాగ్ మొత్తం దాచారా? యా అయిపోయింది అక్కడే. సో ఫైనల్ గా హౌస్ I will rate it 11 on 10. Everyone should watch it. It's a very good movie. నాకు ఇప్పుడు బంక్ కొట్టి మరి వచ్చినాము, చాలా బాగుండే ఎగ్జామ్ బంక్ కొట్టి వచ్చారా? చాలా వర్త్ ఇట్ అనిపిస్తుంది, చాలా వర్త్ ఇట్ అనిపిస్తుంది. ఎగ్జామ్ కాదు, ఇట్స్ వర్త్ ఇట్. సెమిస్టర్ బంక్ కొట్టి వస్తాం మేము అలా. కాంపిటీస్ ఇప్పుడు ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే బుక్స్ చింపేశారా? ఎగ్జామ్కి కూడా వెళ్ళాలి, కాలేజ్ అని చెప్పి వచ్చేసి ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ అయిపోయింది ఎగ్జామ్. మీకు తెలుసా ఇప్పుడు ఈ రివ్యూ ఇస్తున్న సంగతి మీ ఇంట్లో పేరెంట్స్ ఎవరైనా ఏం లేదు, ఇక్కడే కూర్చోవాలి, మళ్ళీ ఇంకా వాపస్ ఇక్కడనే కూర్చోవాలి. అంటే ప్రభాస్ అంటే మీకు అంత పిచ్ అన్నమాట? వెరీ టూ మచ్ పిచ్చి. ఎలా అనిపించింది? హీరోయిన్ వైడ్ ఎలా ఉంది? హీరోయిన్ వైడ్ కూడా చాలా బాగుండే. ఇంకా ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ని ఎలా డిస్క్రైబ్ చేశారు, చాలా పవర్ఫుల్ క్యారెక్టర్స్. యా చాలా పవర్ఫుల్, వెరీ వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్స్. అసలు చాలా ఎంపవరింగ్ ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్. ఇంకా ఫీమేల్ క్యారెక్టర్స్ కూడా చాలా ప్రాపర్గా విజువలైజ్ చేశారు వాళ్ళు. ఇట్ వాజ్ వెరీ నైస్. 600 కోట్ల బడ్జెట్తో తీశారు కదా ఈ మూవీ, కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయి? ఐ థింక్ చాలా బాగుంటాయి. లైక్ ఫస్ట్ 1 to 3 డేస్లోనే ఐ గెస్ దెల్ గెట్ ఎవ్రీథింగ్. ఇట్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఇట్స్ వెరీ వెరీ గుడ్. బాహుబలి తర్వాత మరో రికార్డ్ని ప్రభాస్ సొంతం చేసుకునే అవకాశం ఉంది ఈ మూవీతో. యా ఈజీలీ, దర్ ఇస్ నో డౌట్. ఐ గెస్ రియలీ గుడ్. మైల్స్టోన్ ని రీచ్ అవుతారా? యా ఈజీలీ హీ మస్ట్. ఐఎమ్ ప్రిటీ షూర్ హీ విల్ రీచ్ విత్ దిస్. మొత్తం సో ప్రభాస్ చేసిన బాహుబలి మూవీతో బాలీవుడ్ షేక్ అయింది, ఇప్పుడు హాలీవుడ్ కూడా షేక్ చేసే అవకాశం ఉందా? ఐ థింక్ సో. లిటిల్ మోర్ పుష్ చేయాలి. మేబీ అప్కమింగ్ మూవీస్లో దీని పార్ట్స్లో ఐ గెస్ దే విల్ పుష్ ఇట్. బట్ హాలీవుడ్ లెవెల్లో దే విల్ రీచ్ ఐ గెస్ సీన్ అవుతుంది. రైట్, ఇక ఎట్టకేలకు భారీ బడ్జెట్తో భారీ తారాగణంతో భారీ అంచనాలతో కల్కి మూవీ ఈ రోజైతే రిలీజ్ అయిపోయింది. దీనికి సంబంధించి ఇప్పటికే జనాలు కూడా ఇక్కడ మనం చూస్తున్నాం, పబ్లిక్ చాలా రకంగా అయింది. అయితే ఫైనలీ మనం ఇక్కడికి వచ్చేసాం కల్కి. ఈ బండి కోసం మనం చాలా ఎగ్జైటింగ్గా, ఇది ఎప్పుడైతే రిలీజ్ అయిందో, ట్రైలర్ రిలీజ్ అయిందో అప్పటి నుండే మనకి దీని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే వచ్చినాయి. ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ కల్కి బండి ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. బండి ఇక్కడ ఉందన్నమాట మన ముందర. చూసారా దీని చక్రాలు కానీ దీన్ని ఎలా అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేశారో దీనికి సంబంధించిన ఈ విజువల్స్ అన్నీ చూస్తున్నాం. టైర్స్ ఒక్కొక్కటి చూస్తుంటే ఇది మొత్తం షూటింగ్ అంతా కవర్ చేసింది. ఇది మొత్తం అంతా భారతదేశం అంతా తిరిగింది, ముఖ్యంగా కాశీకి సంబంధించి ఇది మొత్తంగా తిరగడం జరిగిందనమాట. ఇక్కడ మనం చూస్తున్నాము, దీంట్లో ఒక్కొక్కటి కూడా గూస్ బంప్ని మనం ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఎంతగా అయితే ఎంజాయ్ చేశామో, అలాగే టీజర్ రిలీజ్ అయినప్పుడు ఎంతగా అయితే ఎదురు చూసామో, దానికి సంబంధించిన కల్కి బండి వెహికల్ ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. చూడండి, ప్రతి ఒక్క పార్ట్ అమేజింగ్గా మ్యానుఫ్యాక్చర్ చేశారు. దీంట్లో ఉన్నటువంటి ఒక్కొక్క స్పేర్ పార్ట్ కానీ, దీనికి సంబంధించిన ఇంజిన్ కానీ, వీల్స్ కానీ ఒక్కొక్కటి కూడా గూస్ బంప్ని తలపించేలా ఉన్నాయి. ఒక స్పోర్ట్స్ కార్ని కూడా క్రాక్ చేసే విధంగా ఉన్నాయన్నమాట. ఇది ఇచ్చిన రైజింగ్ కానీ, ఇంజిన్ కానీ దీంట్లో మనం చూడొచ్చు. ప్రతి ఒక్కటి అమేజింగ్ క్రియేషన్ అనే చెప్పాలి. ఇందులో ప్రతి ఒక్కటి చూస్తే జనాలు ఇక్కడ తండోపతండాలుగా ఇక్కడ లైవ్ తీసుకోవడం కోసం వచ్చారు. మనకి కొంచెం అదృష్టం దక్కిందని చెప్పాలి. ఇది మనం కళ్ళారా చూడడమే కాదు, 10 మందికి చూపించడానికి మనకు ఒక గొప్ప అవకాశం అయితే దొరికింది. సో దేవుడి దయ వల్ల ఇక్కడికి మనం వచ్చాము. నాకైతే ఈ బండి మీద ఒక్కసారి షూట్కి వెళ్తే బాగుండు అని అనిపించే విధంగా ఉన్నాయి. వీల్ చూసారా? ఈ వీల్ చూస్తే అసలు ఒక రకమైన ఆ ట్రైలర్ చూసినప్పుడు ఏ విధంగా అయితే మనం ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యామో ఆ విధంగా ఉంది. అలాగే ఇంటర్నల్ పార్ట్ కూడా చూడండి, అక్కడ సీట్ ఉంది, తర్వాత డ్రైవింగ్ సీట్, తర్వాత ఆ చైర్స్ వెనకాతల ఇంకొక పార్ట్నర్ కూడా కూర్చోడానికి ఇంకొక సీట్ ఉంది. సో ఈ విధంగా ఉన్నటువంటి బండిని చూసినప్పుడల్లా మనకు చాలా అమేజింగ్గానే అనిపిస్తుంది. ఒక్కొక్క పార్ట్, ఒక్కొక్క స్పేర్ పార్టు ప్రతి ఒక్కటి కూడా గూస్ బంప్ని తలపించే విధంగా ఉన్నాయి. ఇంటర్నల్గా అవుట్లుక్ కూడా చాలా బాగుంది.
7 కోట్లతో దీన్ని అయితే మేకింగ్ చేశారంట. దీనికోసం ఇప్పుడు మామూలుగానే ప్రభాస్ మూవీ అంటే ఒక రకమైన ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అంతేకాదు భారీ బడ్జెట్తో తీసినటువంటి మూవీ ప్రభాస్కి సంబంధించి అందులో భారీ తారాగణం ఉన్నారు. చాలామంది బాలీవుడ్, కాలీవుడ్, ఇక తర్వాత మేనేజ్మెంట్ దగ్గర నుండి ఎడిటింగ్ దగ్గర నుండి యానిమేషన్ ఇవన్నీ కూడా కొన్ని కోట్ల బడ్జెట్తో తీసినటువంటి మూవీ ఈ బుజ్జి వెహికల్ దగ్గరకు వచ్చేసరికి కల్కికి సంబంధించి 7 crores లిటరలీ 7 కోట్ల రూపాయలతో దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. చూస్తున్నప్పుడు ఎలా ఉంది ఈ వెహికల్ అంటే అద్భుత అని చెప్పొచ్చు. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఫ్రంట్ బ్యాక్ మొత్తం అన్నీ ఒక్కసారి ప్రభాస్ కనుక వస్తే రైడ్కి వెళ్తే ఎలా ఉంటుంది ప్రభాస్తో అన్నట్టుగా ఉంది. చాలా చాలా అమేజింగ్ ఫీలింగ్ అనమాట. పైగా ఈరోజు రిలీజ్ కావడంతో 27/6/24 అని వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి సంబంధించి జెండాలు కూడా ఇక్కడ పాతడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఎగ్జైటింగ్గా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సెల్ఫీలు, ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు. అలాగే మనల్ని మీడియా వాళ్ళు కాబట్టి లోపలికి కొంచెం ఎంటర్ చేయించారు. ఇది మనం చూస్తూ ఉన్నాము. ప్రతి ఒక్క పార్ట్ కూడా అమేజింగ్ క్రియేషన్ అండి. ఒక జేసీబీ ఎలా ఉంటుంది ప్రొక్లైన్, ఆ విధంగా పెద్ద భారీ ఒక వెహికల్ని మనం చూస్తున్నాం. బ్యాక్ సైడ్ దగ్గర నుండి చూడండి, ఇక్కడ స్పోర్ట్స్ కార్కి ఉండేటటువంటి స్ట్రింగర్స్ కూడా ఉన్నాయి. దీంట్లో నుండి పొగ వస్తుంది, దీంట్లో నుండి రైడ్ చేస్తూ ఉంటారు. సో ఇలా ప్రతి ఒక్కటి కూడా అమేజింగ్ ఫ్యూచర్ క్రియేషన్తో చేశారు. అంటే ఫ్యూచర్లో రాబోయే బండి ఈ విధంగా ఉండొచ్చు అనుకుంటా. మేబీ ఫ్యూచర్ జనరేషన్లో ఇలాంటివి అమేజింగ్ ఇలాంటివి ఏమైనా క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయేమో. ఇలాంటి వెహికల్ని మళ్ళీ పెద్ద వాళ్ళు వాడే అవకాశాలు ఉన్నాయనుకుంటా ఫ్యూచర్లో. సో ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఈ వెహికల్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. చాలా అమేజింగ్ అంటే అమేజింగ్. ఇదొక క్రియేటివిటీ, ఇదొక అద్భుతమైన క్రియేటివిటీ అనే చెప్పుకోవచ్చు. చూద్దాం లోపల ఒకసారి సిట్టింగ్ పొజిషన్కి అవకాశం ఉంటుందేమో. ఎందుకంటే ఆల్రెడీ చాలామంది ఇక్కడ అరైవ్ అవ్వడం వల్ల ప్రతి ఒక్కరు కూడా దీంట్లో కూర్చొని వాళ్ళ ఎక్స్పీరియన్స్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళైతే సంసిద్ధం అవుతూ ఉన్నారు. చూద్దాం మనకి కూడా ఒక అవకాశం వస్తుందేమో. సో వెయిట్ ఫర్ ద రైట్ టైం. సో ఇక్కడ అన్ని అవకాశాలు ఉన్నాయి, చూద్దాం. సో ఆల్ రైట్, కల్కి మూవీ రిలీజ్ అయిపోయింది. దీనికి సంబంధించిన అప్డేట్స్తో మేము ముందుకు వచ్చేసాము. ఇక్కడ ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఇగో ఈ బుజ్జి వెహికల్ని అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రభాస్ డ్రైవ్ చేసిన సీట్ ఇది. యాజ్ ఎ ప్రభాస్ ఫ్యాన్గా నేను ఇక్కడ కూర్చోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం దగ్గర చూస్తే ఈ బుజ్జి మన కీర్తి సురేష్ వాయిస్ ఇచ్చినటువంటి ఈ బుజ్జి ఇక్కడ డిస్ప్లే అవుతోంది. దీనికి బడ్జెట్ మొత్తం 600 కోట్ల రూపాయలతో బడ్జెట్ చేస్తే ఈ ఒక్క వెహికల్ కోసమే 7 కోట్ల రూపాయలని ఎవరైతే ఫిల్మ్ మేకర్స్ ఉన్నారో దానికోసం వినియోగించడం జరిగింది. ఇది మొత్తం స్టేట్స్ వైడ్ ఆల్ ఓవర్ ఇండియా తిరిగింది ఈ వెహికల్. దీంట్లో మనం ఇప్పుడు కూర్చొని మనం ఇప్పుడు వీడియో చేస్తున్నాము. ఈ సీట్లో మనం కూర్చున్నాము, వెనకాతలు ఇంకొక సీట్ కూడా ఉంది. దీని మ్యానుఫ్యాక్చరింగ్ అంతా మనం చూస్తున్నట్లయితే ఒక్కొక్క స్పేర్ పార్ట్ చాలా అమేజింగ్ అనిపించవచ్చు. ఎందుకంటే స్పోర్ట్స్ కార్ని తలపించే విధంగా ఇది ఉంది. స్పోర్ట్స్ కార్ కంటే ఇంకా అమేజింగ్గా ఉందనే చెప్పాలి. ఫ్యూచర్లో ఇలాంటి కార్లు ఇన్నోవేషన్ చేస్తారనుకుంటా. ప్రతి ఒక్క పార్ట్ మనం చూస్తున్నట్లయితే స్పేర్ పార్ట్స్ ప్రతి ఒక్కటి మనకి అసలు వీటి కోసం తెలియదనే చెప్పాలి. చాలా అమేజింగ్గా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఈ సినిమాకి సంబంధించి ఆల్రెడీ చాలా వ్యూస్ మనం చూసే ఉంటాం. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దుమ్ము దులిపేస్తుంది. 600 కోట్ల రూపాయల బడ్జెటే కానీ దీనికి సంబంధించిన కలెక్షన్స్ అయితే అమేజింగ్గా ఉండబోతున్నాయి. చాలా ఈజీగా 1 వీక్లోనే దీన్ని క్రాస్ చేయబోతుంది. ప్రభాస్ సినిమా రికార్డులో మరొక సరికొత్త రికార్డ్ని క్రియేట్ చేయబోతుంది ఈ సినిమా అని చెప్పి ప్రభాస్ ఫ్యాన్స్ ఏంటి విమర్శకులు కూడా దీనికి ప్రశంసలు కురిపించేటటువంటి తారా స్థాయిలో ఈ సినిమా ఉండబోతుంది. అట్ ద సేమ్ టైం ఈ వెహికల్కి సంబంధించిన అమేజింగ్ లుక్స్ మనం చూస్తూ ఉన్నాం. నాకైతే సూపర్ థ్రిల్లింగ్గా ఉంది. చాలా అమేజింగ్, ఫీల్ గుడ్. మనకి ఎంతో కొంచెం అదృష్టం ఉండబట్టి ఈ వెహికల్లో కూర్చోబట్టి మనం తీసుకుంటూ ఉన్నాము. దీన్ని బట్టి మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఇది దీనికి సంబంధించినటువంటి బుజ్జి వెహికల్కి సంబంధించి కల్కి మూవీ రివ్యూ. కెమెరామ్యాన్ నోమన్తో జమీమా, న్యూస్ 360, ప్రసాద్ ఐమాక్స్.